అలా నేను విశ్లేషిస్తాను. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సర్వేలను అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సర్వే సంస్థలు కొన్ని పార్టీలకు అలైడ్ అయినటువంటివి ఉన్నాయి. సో దాంతో వచ్చినటువంటి రిజల్ట్ని కొంచెం అటు ఇటుగా మార్చి అనౌన్స్ చేయటం అనేది మనం ఎన్నికల సందర్భంగా చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ రజతోత్సవాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు సిద్ధమవుతుంది. ఆ క్రమంలో దాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి భావిస్తుంది. ఆ సక్సెస్ మీద అనుమానాలు ఉన్నాయి ఆ పార్టీకి. అందుకే బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం సహజంగా ఆ పార్టీ చేస్తూ ఉంది. సన్నాహక సమావేశాలు పెడుతూ ఉంది. ఒకవైపు కేటీఆర్ గారు, మరోవైపు కవిత గారు, ఇంకొక వైపు హరీష్ రావు గారు, ఇలా వాళ్ళు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల్ని కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సన్నాహక సమావేశాల్లో అనుకున్నంతగా స్పందన ఆ పార్టీ క్యాడర్ నుంచి కనిపించట్లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి సహజంగా అన్ని పార్టీలు భావించినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది. ఆ క్రమంలో రజతోత్సవాలను పెద్ద ఎత్తున చేసి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి భావాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఆత్మసాక్షి అనేటువంటి ఒక సర్వే సంస్థ సర్వే చేసింది. ఇక్కడ ఈ సర్వేకి రిజల్ట్కి కారణాలు చెప్తున్నారు. ప్రభావితమైనటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లేషను, అంటే ధరలు పెరగడం, ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, పిహెచ్సిస్, అన్ఎంప్లాయ్మెంట్, సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ద ప్రామిసెస్ మేడ్ బై ద పబ్లిక్ బై ద రూలింగ్ పార్టీ ఇన్ తెలంగాణ 2023 ఎలక్షన్ ఇచ్చింది. తర్వాత డెవలప్మెంట్ యాక్టివ్స్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్ పర్ఫార్మెన్స్, గ్రూప్ పాలిటిక్స్ ఇన్ పార్టీస్, ఇవి ప్రభావితం చేసినటువంటి అంశాలు. ఓవరాల్గా మనం చూస్తే కనుక సర్వే రిజల్ట్ని మనం చూస్తే కాంగ్రెస్కి 34.25% ఉంది ఓట్ బ్యాంకు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 39% ఉంది, బీజేపీకి 18%, ఎంఐఎంకి 2.5%, అదర్స్ 6.2 ఉంది. ఇక్కడ లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీకి 18% ఓట్ బ్యాంక్ ఉంది. ఈ 18 కాస్త 39 అయిందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. అదర్స్ది 6.25 ఉంది. మరి ఆ 6.25 అదర్స్ అని అంటే ఎవరికి యాడ్ అవుతారు అనేది ఒకటి. ఇక కాంగ్రెస్ పార్టీకి 34.25% ఓట్ షేర్ ఉంది అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏప్రిల్ 20వ తారీఖు నాటికి ఇది ఓట్ పర్సెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఓట్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ పెరిగిందని చెప్తున్నారు. సరే చూద్దాం. కంపారిజన్ ఆఫ్ ఓట్ షేర్ 2023 జనరల్ ఎలక్షన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ యాజ్ ఇది అసెంబ్లీ జనరల్ ఎలక్షన్కి 2023 జనరల్ ఎలక్షన్కి వేశారు. 24 జనరల్ ఎలక్షన్ తోటి కంపేర్ చేయాలి. ఎందుకంటే 24లో లోక్సభ జరిగింది, అసెంబ్లీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని కంపేర్ చేశారు. కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చేసి అసెంబ్లీలో 39.74 వచ్చింది. అలాగే 34.25 ఇప్పుడు ఉంది. అంటే ఆల్మోస్ట్ 5% నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ 37.35 ఉంది 23లో, ఇది 39. అంటే ఆల్మోస్ట్ ఈ 5లో మేజర్ షేరు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ వచ్చేసి రిమార్క్స్ ఇది 1.65 పెరిగింది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి. అదే మీకు ఇక్కడ కనుక లోక్సభ తీసుకుంటే 18% తీసుకోవాలి ఓట్ బ్యాంక్. ఇక్కడ 39 అసెంబ్లీ తీసుకున్నారు. అసెంబ్లీ తీసుకుంటే 1.65 ఓట్ షేర్ పెరిగింది అంటున్నారు. సో బీజేపీకి వచ్చేసరికి 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14.5 ఉంది, ఇప్పుడు 18 ఉంది. అంటే 3.85 ఉంది ఓట్ షేర్, పెరిగింది. అంటే 1 ఇయర్లో మీకు కాంగ్రెస్ పార్టీకి తగ్గుతున్నటువంటి ఓట్ బ్యాంకు
మీకు అది చూస్తే కనుక 40%, 30% ఏమో బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది, 70% బీజేపీకి వస్తుంది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం. అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరిగే కొంది ఓట్ బ్యాంక్ తగ్గిందంటే బీజేపీకి పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు చివరి నిమిషంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి కనుక ఫోకస్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీజేపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది ఓట్ బ్యాంక్. సో ఓవరాల్గా బీజేపీ పార్టీ ఏంటి నెక్స్ట్ మాదే అని చెప్తుంది. దానికి అనుగుణంగానే ఈ సర్వే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తగ్గేటువంటి ఓట్ షేరు మేజర్ 70% ఓటు బీజేపీకి వెళ్ళిపోతుందని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఎంఐఎంది కూడా 2.5 పెరిగింది. అదర్స్ వచ్చేసి ఓట్ షేరు 6.54, అదర్స్ ఇప్పుడు 6.25 ఉంది. సో కాబట్టి బీజేపీకి కన్వర్ట్ అవుతున్నటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువ అని చెప్పి ఈ సర్వేలో క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి అది ఎటైనా టర్న్ కావచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా బీజేపీకి మరింత ఓట్ బ్యాంక్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి తగ్గేటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో యాంటీ ఇన్కంబెన్సీ అది బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. తక్కువగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని తీసుకుంటే 18%. ఈ 18%ని ప్లస్ 1.6 వేసుకుంటే 19% బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు యాక్చువల్గా. కానీ వీళ్ళు జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్లు వేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్లు వేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 2024 లోక్సభ ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లో కేవలం 18% ఓట్ బ్యాంక్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీ తగ్గింది యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా. 1.69% పెరిగింది ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. అంటే 18 + 1.65 19.65 సుమారుగా 20% వేసుకోండి. 20% పెరిగింది అనుకోవాలి. ఇక యాక్చువల్గా 20% పెరిగింది అనుకోవాలి. దీన్ని అసెంబ్లీ ఎలక్షన్తో పోల్చారు కాబట్టి 39 కనిపిస్తుంది. కానీ ఇది కేవలం 20% కింద మనం పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో పర్సెంటేజ్ పెరిగింది. ఆ పర్సెంటేజ్ పెట్టుకుంటే బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది తెలంగాణలో అని చెప్పి చెప్పొచ్చు మనం. ఇక 40% దాకా బీజేపీ ఓట్ బ్యాంక్ ఉన్నట్టు మనం పరిగణించాలి ఈ సర్వే ప్రకారం. ఇది లోక్సభ ఎన్నికలను కనుక తీసుకుని కంపేర్ చేస్తే. ఇక మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చారు. అంటే ఈ పర్సంటేజ్ దగ్గరే నీకు 2023 అసెంబ్లీ తీసుకున్నారు కాబట్టి దీన్ని రూల్డ్ అవుట్. అసలు ఇది రూల్డ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్ట్ ఉండేవి కూడా ఇచ్చారు కొన్ని. ఇప్పుడు కీన్ కంటెస్ట్ ఉండేవి కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకే ఉన్నాయి చూడండి మీరు. లేదంటే ట్రయాంగిల్ ఉన్నాయి. బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నాయి, బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి తప్పితే ట్రయాంగిల్ ఫైట్స్ ఉన్నాయి తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా బీజేపీతో పోటీ పడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లా. ఇక్కడ చూడండి కీన్ కంటెస్ట్లు చూస్తే. అంటే సంథింగ్ కొన్ని డౌట్స్ అయితే ఈ సర్వే మీద ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ గవర్నమెంట్ అన్నాడు. వెరీ గుడ్ అని 3% ఉంది, గుడ్ 3% వెరీ గుడ్ ఉంది, గుడ్ 22% ఉంది. మరి ఈ అంటే 25% బాగుందని చెప్పి అనుకోవాలి. మరి ఓట్ బ్యాంక్ ఏమో 34% ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి అంత ఉండదు కదా. ఇక్కడేమో 25 ఉంది. మరి అంత ఉండే అవకాశం లేదు. ఇక్కడేమో గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నట్టుంది. మరి బ్యాడ్ వచ్చేసి 47% ఇస్తున్నారు. ఆ బ్యాడ్ 47% అంటే ఈ 47% వ్యతిరేకిస్తున్నట్టు కదా. 47% వ్యతిరేకిస్తుంటే మరి 34% కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఇవాళకి కూడా ఉందని చెప్పి ఇదే సర్వే చెప్తుంది. ఇక్కడేమో 47% యాంటీ ఉందని చెప్తుంది. పైగా యావరేజ్ 90% చూపిస్తుంది, 19%. మరి 34% కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి సర్వే చెప్తుంది. మరి దాన్ని ఎలా క్రైటీరియా తీసుకోవాలి? తర్వాత హూమ్ డూ యూ ప్రిఫర్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ తెలంగాణ? సో రేవంత్ రెడ్డి 32% ఉంది, చంద్రశేఖర్కు 43 ఉంది, బండి సంజయ్కి 14 ఉంది. సో ఇండివిజువల్గా పర్సన్స్ మీద ఒపీనియన్ తీసుకున్నట్టున్నారు ఇది. ఇక బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధి అని చెప్పి ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ 33 అన్నారు. బీజేపీ అసలు రూలింగే లేదు కదా, 16% ఎలా ఇస్తారు?
అసలు తెలంగాణ అభివృద్ధి చెందదు అనేది రూల్ చేస్తే కదా బీజేపీ ఎంత అభివృద్ధి చేస్తుందనేది తెలియకుండా ఈ సర్వేని మనం క్రైటీరియాగా తీసుకోవడానికి మరి ఉందా లేదనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. విచ్ పార్టీ డూ యూ ఓట్ ఫర్ ద ఇన్ ద నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్? 40% బీఆర్ఎస్ పార్టీకి వేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి 35 అన్నాడు, ఇక్కడేమో యాంటీ వచ్చేసి బ్యాడ్ 47 అన్నాడు. 47కి ఇక్కడ ఉందన్నారు యాంటీ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ మీద, ఇక్కడేమో 35% ఓట్ బ్యాంక్ ఉంది అంటున్నాడు. మరి అది ఏంటో మరి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ లా అండ్ ఆర్డర్? సో లా అండ్ ఆర్డరు బ్యాడ్ 42% చెప్తున్నారు లా అండ్ ఆర్డరు. సో మరి బీఆర్ఎస్ పార్టీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని చెప్పేసి కోర్టులే చెప్పాయి కదా. విచ్ ఫ్యాక్టర్ డూ యూ కన్సిడర్ ఫర్ ద ఓటింగ్ పార్టీ? సో సింపతి అన్నీ ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయట్లేదు, ఓవరాల్ డెవలప్మెంట్ 28% ఇలా ఇచ్చారు. సో అలా రకరకాలుగా దీన్ని ఒపీనియన్స్ తీసుకున్నారు. 10 పాయింట్స్ మీద తీసుకున్నట్టున్నారు, చాలా తీసుకున్నారు, ఇంకా 11 పాయింట్స్ ఉన్నారు. డూ అలాట్ ఫర్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఇన్ 100 పాయింట్ స్కేల్. 100 పాయింట్ స్కేల్లో ఇప్పుడు ఎంత ఇస్తావు అని చెప్పి అన్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి, చూద్దాం. బిలో 30 మార్క్స్ 39 అన్నారు, 30 to 40 మార్క్స్ 29 అన్నారు, 40 to 50 మార్క్స్ 15 అన్నారు, 50 to 60 మార్క్స్ 4% అన్నారు, అబౌవ్ 60 మార్క్స్ 3% అన్నారు. అంటే ఈ గవర్నమెంట్ బాగలేదని చెప్పి అంటున్నారు. 35% ఓట్ బ్యాంక్ ఉంది. మరి దేంట్లో మరి బాగాలేదంటూనే ఇస్తున్నారు మరి పర్సంటేజ్. ఇక benefited in triangle multi-corner contest will took place in your assembly constituency అని అన్నాడు. సో ట్రయాంగిల్ ఫైట్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ 42% గెలిచే అవకాశం ఉందని అన్నారు. ఎట్లా గెలుస్తుంది? ఒకసారి కామారెడ్డిలో మనం చూసాం, కేసీఆర్ పోటీ చేస్తేనే ఓడిపోయాడు, అక్కడ బీజేపీ గెలిచింది. సో ట్రయాంగిల్ ఫైట్ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం అని చెప్పి 40% చెప్పారంటే అది కూడా నమ్మశక్యంగా లేదు. విచ్ పార్టీ గవర్నమెంట్ ఈజ్ బెటర్ ఫర్ తెలంగాణ టు ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇందిరా కాంగ్రెస్ 36, బీఆర్ఎస్ 40. అసలు బీజేపీని ఎట్లా క్రెడిట్ తీసుకుంటారు? బీజేపీ అధికారంలో లేదు కదా. సో అధికారం లేకుండా ఎలా అంచనా వేస్తారు? విచ్ పార్టీ ఈజ్ బెటర్ ఫర్ తెలంగాణ స్టేట్ ఫర్ ద డెవలప్మెంట్? సో ఇదంతా ఇండస్ట్రీ వైజ్ చేసినట్టున్నారు. బస్ సర్వీసెస్ అసలు మామూలుగానే ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, అయినా కానీ 34% అంటున్నారు. ఫ్రీ బస్ పోతుంది కదా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే. మహిళల్ని కించపరుస్తూ మాట్లాడేది కదా కేటీఆర్ గారు, మహిళలు డ్యాన్స్ చేసుకోవడానికి ఫ్రీ బస్సులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అన్నారు కదా. అలాంటప్పుడు ఇంత పర్సంటేజ్ రావడం అనేది మరి ఎలా వస్తుంది? తర్వాత సిటీ డెవలప్మెంట్ ఈ ఇష్యూలో గుడ్ డెసిషన్ అంటున్నాడు. ఒపీనియన్ ఫర్ ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ శ్రీశైలం హైవే టేకెన్ బై ది ప్రజెంట్ గవర్నమెంట్కి ఇది ఒకటే ఏదో గుడ్ చూపిస్తున్నారు. అగ్రికల్చరు తర్వాత మూసీ రివర్ దానికి ఇది మనకు హైడ్రాది ప్రజెంట్ గవర్నమెంట్ నాట్ ఇంప్లిమెంట్ ద ల్యాక్ ఆఫ్ ఫండ్స్ 35% ఇవన్నీ ఇచ్చారు. సరే ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలంగాణ హ్యాపీ అన్హ్యాపీ? సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు గవర్నమెంట్ మీద, ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకి అన్హ్యాపీగా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయం, వాళ్ళని అసలు క్రెడిట్గా తీసుకోవడానికి లేదు. ఎందుకు క్రెడిట్ తీసుకోవడానికి అవసరం లేదంటే ఎంప్లాయీస్ కేసీఆర్ కోట్లు వేశారు మొన్న 2023లో. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హైడ్రా మీద చేశారు. హైడ్రా సాటిస్ఫాక్షన్, నాట్ సాటిస్ఫాక్షన్ 44% చూపించారు. ఇక మూడ్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ చెప్తాను. ఇక్కడ 18 to 30 years వాళ్ళు కాంగ్రెస్కి 33, బీఆర్ఎస్ పార్టీకి 37, బీజేపీకి 27, అదర్స్ 3 ఉన్నారు. 27% బీజేపీకి ఉన్నారండి యూత్. మరి యూత్ బాగున్నారు, ఈక్వల్గా ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. రాబోయే ఇంకా 31 to 40 years వాళ్ళు కూడా బీజేపీకి ఉన్నారు, 35 బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉన్నారు. 41 to 50 years వాళ్ళు ఏమో 40% బీఆర్ఎస్కి ఉన్నారు, 18 బీజేపీకి ఉన్నారు. జనరల్గా యూత్ ఎక్కువగా బీజేపీకి ఉంటారండి, బిలో 50 years అంతా బీజేపీకి ఉంటారు. అది ఆల్రెడీ అందరికి తెలిసినటువంటి అంశమే. మరి ఇక్కడ రివర్స్లో ఉంది. 50 to 60 years వాళ్ళు అంటే ఏజ్డ్ పీపుల్ 38% కాంగ్రెస్కి ఉన్నారు. ఏజ్డ్ పీపుల్ అసలు బీజేపీ వాళ్ళకి లేరు, 70% చూపిస్తున్నారు. అబౌవ్ 60 ఇదే నిజమైతే మీకు ఇక్కడ వరకు 40 బిలో వాళ్ళంతా ఎక్కువగా బీజేపీకి ఉంటారు. అంటే ఈ పర్సంటేజ్ని అనుమానించాల్సిన పరిస్థితి. ఓట్ షేర్ ఆఫ్ ఫర్ ఉమెన్ బై ఏజ్ గ్రూప్ ఇన్ పర్సంటేజ్. సరే ఉమెన్ పర్సంటేజ్, ఉమెన్ బిల్లు
పాస్ చేసింది కదా బీజేపీ, ఇంకా తక్కువ ఉంది. సో మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళ ఈ ఓట్ ఇక్కడ చూడండి ఓసీలు ఇక్కడ క్యాస్ట్ వైజ్ తీసుకున్నారు. ఓసీస్ కాంగ్రెస్ 34, బీఆర్ఎస్ 39, బీజేపీకి 20, అదర్స్. బీఆర్ఎస్ పార్టీకి ఓసీలు ఎలా ఉంటారు? ఆల్రెడీ తీర్మానం మళ్ళీ చెప్పారు కదా, ఏం చెప్పారు? బీసీలు అందరూ పోలరైజేషన్ అవుతున్నారు అన్నారు. ఇంకొక వైపు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి వర్గీకరణ బీజేపీ అనుకూలంగా ఉంది. మరి అలాంటప్పుడు తెలంగాణలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, అది బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎస్సీల్లో ఇంత 37.5 ఎలా వస్తుంది? వచ్చే ఛాన్స్ లేదు. 17.5 అన్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది బీజేపీకి. అలాగే బీసీలు పోలరైజేషన్ అవుతున్నారు నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత. సో అలాంటప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ అసలు బీఆర్ఎస్ పార్టీకి సడలిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఓసీలు వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఏ సామాజిక వర్గం ఉంటుంది? వెలమ సామాజిక వర్గం ఎంత? మొత్తం కలిపితే 1.2% కూడా లేరు. అలాంటప్పుడు ఓసీ సామాజిక వర్గం 39% ఎలా ఉంటుంది సామాజిక వర్గాల ప్రకారం తీసుకుంటే? ఇక ఎస్టీలు వచ్చేసేసి బీజేపీకి ఉంటారు, ఎస్టీలు లేదా కాంగ్రెస్కి ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి క్యాస్ట్ పోలరైజేషన్ ప్రకారం ఎక్కడ ఉంటారు? ఇక మైనారిటీస్ వచ్చేసి 40% వేశారు, బీజేపీకి 12% వేశారు. ఓకే, మైనారిటీస్ వర్క్ చూస్తే మైనారిటీస్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేలా లాస్ట్ టైం, ఈసారి కూడా లేదు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటి టాక్ ఉంది కాబట్టి ఈ ఫిగరు సామాజిక వర్గాల పరంగా తీసుకున్నటువంటి ఈ ఫిగరు డౌట్గా అనిపిస్తూ ఉంది. ఇక రూరల్ అర్బన్లో నీకు అర్బన్ ఏరియాలో బీజేపీకి అనూహ్యంగా ఓట్ బ్యాంక్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీకి పెరగడానికి అవకాశమే లేదు అర్బన్ ఏరియాలో. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు రూరల్ ఏరియాలో పెరిగింది అంటున్నారు. బహుశా అంతవరకు ఏదన్నా నమ్మొచ్చు. ఇక ఆక్యుపేషన్ వైపు స్టూడెంట్స్ బీఆర్ఎస్ పార్టీ వైపు అసలు లేరు. ఎందుకంటే పేపర్ లీకేజ్ వాళ్ళ గవర్నమెంట్లో, నిరుద్యోగం ఎక్కువ ఉంది, అసలు జాబ్సే ఇవ్వలేదు వాళ్ళు. అలాంటప్పుడు 39% ఎందుకు ఉంటుంది? ఏం చేశారని చెప్పి 39% ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్కి ఏమి ఇచ్చారని ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటే ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఏదన్నా అవకాశం, అంటే ఏదన్నా నమ్మశక్యంగా ఉన్నది. ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏం సంబంధం? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కదా ప్రైవేట్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, అది ప్రైవేట్ సెక్టర్ దాన్ని బట్టి అది నడుస్తుంది. స్మాల్ బిజినెస్ పీపుల్, బహుశా ఇండస్ట్రీస్ వాళ్ళు కొంత అనుకూలంగా ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. వేస్ట్ సేకర్స్, హౌస్ వైఫ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ వంట గ్యాస్ ఫ్రీగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, అలాగే వాళ్ళకి పెన్షన్లు ఇస్తుంది. ఎందుకు ఉంటారు? ఫార్మర్స్ ఆల్రెడీ రైతు రుణమాఫీ చేశారు, రైతు బంధు లేదని చెప్పి ఒకవేళ ఉంటే ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీకి. ఫిషర్మెన్, వేవర్ సెక్షన్, సో అన్నీ బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. బట్ సందేహించాలి ఈ ఓట్ షేర్ని. రిచ్ పీపుల్ బీజేపీకి ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీకి 35 ఉన్నారు, మిడిల్ క్లాస్ వచ్చేసి 27 ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది బీజేపీ కదా, మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. సో పూర్ పీపుల్ కాంగ్రెస్ వైపు ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ డౌట్ ఈ పర్సంటేజ్. వెరీ పూర్ కూడా డౌటే, 41 ఎందుకుంటారు, ఉండే ఛాన్స్ లేదు. సో ఇంకా ఓట్ షేరు రిలీజన్ వైజ్ మతం ప్రకారం తీసుకుంటే కనుక హిందువులు కాంగ్రెస్ పార్టీకి 34 అని చెప్పేశారు, బీఆర్ఎస్ పార్టీకి 37 అన్నారు, బీజేపీకి 9. ఇది బహుశా నేను అనుకుంటే ఎక్కువ మంది నమ్మరు. హిందువులు బీఆర్ఎస్ పార్టీకి ఉంటారు అని అంటే హిందూ లేదు బంధు లేదు అన్నాడు కేసీఆర్. మరి అలాంటప్పుడు బీజేపీని కాదని హిందువులు 37% ఎలా ఉంటారు? బహుశా ఇది కూడా సందేహించాలి. ఇంకా ముస్లిమ్స్ కాంగ్రెస్ 45 ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి 43 ఉంటారు, బీజేపీకి 5 ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వెళ్తారు? వస్తే కాంగ్రెస్కి ఉంటారు, లేదంటే ఎంఐఎంకి వేసుకుంటారు. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేస్తారు? అది ఆల్రెడీ 2023, 2024 లోక్సభ ఎన్నికల్లో మనం చూసాం కదా. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వచ్చేసి కాంగ్రెస్ వైపు ఉంటారు 39, బీఆర్ఎస్ 43 వేసుకున్నారు, బీజేపీ 8 వేసుకున్నారు. సో ఈ క్యాస్ట్ వైజు సామాజిక వర్గాల పరంగా, అలాగే మతపరంగా తీసుకున్నవి, అలాగే ఈ ఆర్థిక పరంగా తీసుకున్నటువంటి సర్వేలో డౌట్. సో ఓవరాల్గా చూస్తే ఈ సర్వేలో కొన్ని డౌట్స్ అయితే మేజర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒక పాయింట్ మాత్రం పెద్ద అనుమానం కలిగిస్తుంది. ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ తగ్గినటువంటి ఓట్ బ్యాంకులో మేజర్ షేరు బీజేపీది ఉంది ఈ సర్వే ప్రకారం.
కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యాంటీ ఇన్కంబెన్స్ పెరిగితే బీజేపీ బలపడుతుంది. అప్పుడు ప్రాంతీయ పార్టీలు బలహీనపడే అవకాశం ఉంది. ఈ విషయం నేను చెప్పడం కదా, కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఉంటే ఎన్డీఏలో లేదా ఇండియా కూటమిలో ఉండాలి, లేదంటే మనుగడే సాధించలేవు ప్రాంతీయ పార్టీలు అని చెప్పారు. ఈ ఈక్వేషన్ ప్రకారం చూస్తే రాబోయే రోజుల్లో ఈ సర్వే ప్రకారం బీజేపీ బలపడటానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ సర్వేని మీరు విశ్వసిస్తారా, విశ్వసించరా, దాంట్లో ఉండేటువంటి పాయింట్స్, అబ్జెక్షన్ ఏంటి, లేదంటే అనుకూలమైనవి ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.